అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న సజ్జన సాంగత్య స్వాధ్యాయ శిబిరానికి స్వాగతం. ప్రతిక్షణం సత్య దర్శనంతో కోట్లాది మంది ఆధ్యాత్మిక అభిలాషులు, ధ్యానాభిలాషులు, ఆత్మజ్ఞానాభిలాషులు, ముఖ్యంగా పిరమిడ్ ధ్యాన ప్రపంచంకి ప్రతినిత్యం సరికొత్త అనుభవాలతో, లెక్కకు మించిన పిరమిడ్ మాస్టర్ల సజ్జన సాంగత్య స్వాధ్యాయాలతో విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రపంచనాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరించే ఒక గొప్ప మహా ప్రణాళికతో బ్రహ్మర్షి పత్రిజీ వేణునాదంతో, సందేశంతో జగమంతా కళ్యాణయుగంగా, స్వర్ణయుగంగా, ఒక సరికొత్త ఆధ్యాత్మిక యుగంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో అనేక ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి అనుభవాలు, సందేహాలు, సమాధానాలు, ప్రశ్నలు ఇలా నిరంతరం ఇదే ధ్యాస, ధ్యానమే ధ్యాస, ధ్యానమే సాధన, ఆధ్యాత్మికతే మాటలు, జీవితమంతా కొత్తదనంతో, కొత్త శక్తితో, నవశక్తితో నింపుకుంటూ మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాణానికి తిరిగి స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, కార్యక్రమాలను చూస్తూ సందేహాలను, సమాధానాలు పొందుతూ ప్రయాణాన్ని నెమ్మదిగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, జన్మ కర్తవ్యాన్ని, కార్యకారణాన్ని తెలుసుకోవడానికి కేవలం పెద్దవారే కాకుండా, పురుషులే కాకుండా, స్త్రీలే కాకుండా, వయసులో పెద్దవారే కాకుండా, వయసులో చిన్నవారు సైతం ఇటీవల ఆధ్యాత్మికత వైపు, ముఖ్యంగా యువతీ యువకులు, విద్యార్థులు, యువతీ యువకులు ఆధ్యాత్మికత వైపు చాలా మక్కువ చూపిస్తున్నారు. వారు ఈరోజు ఎన్నో ప్రశ్నలని అన్వేషిస్తూ, చక్కటి పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటూ, వాటిని సంపాదించుకుంటూ, చక్కగా సజ్జన సాంగత్యం చేస్తూ, వారికి వచ్చిన సందేహాలని సీనియర్స్తో, పెద్దవారితో మాట్లాడుతూ, ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఇవాళ యువత అంతా ఈ ఆధ్యాత్మికత వైపు రావడం మాకు మహదానందం కలిగిస్తుంది. ముఖ్యంగా పిఎంసి ప్రయత్నం కేవలం ఇది సమయ ఏదో టైంపాస్ కాదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. ఆధ్యాత్మికత అన్నది ఇప్పుడిప్పుడే ముఖ్యంగా యువత గుర్తించుతుండడం వారి భవితకి ఇది గొప్ప పునాదులు వేస్తుందని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి విషయాన్ని, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ యొక్క ప్రయాణంలో ఈరోజు మనకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. వాటి సమాధానాల్ని మనం ఒకసారి ప్రయత్నించేద్దాం. పూజ గొప్పదా అంటే భక్తి యోగం గొప్పదా, ధ్యాన యోగం గొప్పదా? తెలియచేయగలరు డి మల్లేశ్వరరావు, రావివలస, బీటెక్ థర్డ్ ఇయర్. డి మల్లేశ్వరరావు, రావివలస అంటే శ్రీకాకుళం జిల్లా టెక్కలి దగ్గర ఉంటుంది రావివలస. మల్లికార్జున స్వామి ఉంటాడు, బహుశా వీరి తల్లిదండ్రులు కూడా అందుకే మల్లేశ్వరరావు అని పేరు పెట్టవచ్చు, లేదు రావివలసలు ఎన్నో ఉన్నాయి. బట్ వీరు అడిగిన ప్రశ్న పూజ లేదు భక్తి యోగం గొప్పదా, ధ్యానం గొప్పదా అని అడిగారు. వారికి మొదటగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని వారి ప్రశ్నతో ప్రారంభించుకుందాం. పూజ లేదు భక్తి,
అన్నీ చూడ్డానికి ఒకలా ఉంటాయి, పదాలన్నీ ఒకలాగా ఉంటాయి. వెళ్తుంటే దగ్గరికి వెళ్తుంటే తెలుస్తుంది. ఏది గొప్పది అని ముందు అడిగారు. నా ఉద్దేశంలో చేయగలిసిన వాడికి రెండు గొప్పవే, చేయలేని వాడికి ఏది గొప్పది కాదు, ఏది ఉపయోగపడదు. చేయగలిసిన వాడికి, తెలుసుకొని ఆచరించగలిసిన వారికి రెండూ గొప్పవే. ఏదైతే మనం చేయలేకపోయినామో అది ఎంత గొప్పదైనా అది గొప్పది కాదు. అందుకు మిత్రమా మల్లేశ్వరరావు గారు, మీరు పూజ అంటే భక్తి అన్నారు. భక్తి అంటే ఏంటో మొదట అర్థం తెలిస్తే ఆధ్యాత్మిక పరిభాషలో మనం ఉపయోగిస్తున్న ప్రతి పదానికి, మనం అంతవరకు వింటూ రాస్తున్న పదానికి, అది అర్థం చేసుకుంటే ఉండే అర్థానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక్కోసారి రివర్స్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దానిని దగ్గరగా చూసిన వాళ్ళే యోగులు, భక్తులు, ఆ యొక్క భక్తి మార్గంలో అతి అతి ఆధ్యాత్మికతని అతి విజ్ఞానపరంగా తెలుసుకున్నవారు. అంతేగాని భక్తి కదా, పూజ కదా అని మనకు తెలిసిన పూజ పూజ కాదు, మనకు తెలిసిన భక్తి భక్తి కాదు. మనకు తెలిసిన భక్తి మూఢభక్తి, నో డౌట్. మనం అనుకుంటున్న పూజ పూజ కాదు. పూజలో ఎన్నో విధాలు ఉన్నాయి. సుమారు 25 పద్ధతులు ఉన్నాయి పూజ అన్న ఒక పదం వెనకాతల. 25 పద్ధతుల్ని మనం ఆ 25 పద్ధతులతో మరొక 16, 25 ఆచారాలు, మరొక 16 ఉపాచారాలు చేస్తేనే అది పూజ. ఈ వ్యవస్థలో ఎక్కడ ఏది కొంచెం తప్పిపోయినా మొత్తం అపచారమే, ఉపచారం మరిలేదు. ఈ సందర్భంగా నేను ముందుగానే ఒక మాట చెప్తాం అనుకుంటున్నాను. గొప్పది ఏది అన్నది పక్కన పెట్టాలి. రెండు గొప్పవే, చేయగలిసిన వాడికి ఏదైనా గొప్పదే. అర్థం చేసుకొని ఇవాళ ధ్యానము అని విన్నోళ్ళందరూ ధ్యానం చేసినట్టు కాదు, పూజ అని విన్నోళ్ళందరూ పూజ చేసినట్టు కాదు. ఇది చెప్పడానికి నిస్సందేహంగా చెప్పొచ్చు. ధ్యానమే చేయలేని వాళ్ళు ఏది చేయలేరు. ఇది నా 30 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం. ఇది అందరూ ఆమోదించినా ఆమోదించకపోయినా నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం. ధ్యానమే చేయలేనివాడు, ధ్యాన సాధన చేయలేనివారు, ధ్యానము అవగాహన లేనివారు పూజ అసలు చేయలేరు, పూజ చేయడానికి అర్హులు కాదు అంటాను నేను. ఏ నియమము లేదు, ఏ ఉపాచారము లేదు, ఏ ఆచారము లేదు, స్నానం లేదు, పానం లేదు, చదువు లేదు, సంధ్య లేదు. కేవలం కళ్ళు రెండు మూసుకొని నీ దగ్గర సహజంగా ఉన్న శ్వాసను, పైసా ఖర్చు లేకుండా ఉన్న శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రయత్నం చెయ్యి అని చెప్పితే చెవికెక్కని వారు పూజ చేస్తారా? అది ఎలా సాధ్యం? మిగతా ఆధ్యాత్మికతలో ఏది వాళ్ళకి సాధ్యం కాదు. ఆధ్యాత్మికత శాస్త్రం అనేది జన్మ జన్మల పరంపరలో ఈ మానవాళిని ఆవహించి ఉన్నటువంటి అనేక రకాల పరంపరలు, దీక్షలు, దీక్షితులు, గురు పరంపరలు, మంత్రమాలలు, తంత్రమాలలు, తపమాలలు, జపమాలలు, మణిమాలలు, రుద్రాక్షమాలలు, రూపామాలలు, విశ్వరూపాలు, అనుసంధానాలు, సాంగత్యాలు, స్వాధ్యాయాలు, ఇవన్నీ అర్థమవుతాయా? ఇవన్నీ సాధ్యమవుతాయా? పూజ, నోము, వ్రతము, దీక్ష ఇవన్నీ అంత సాధ్యమా? మరి ఇప్పుడు మనం చేస్తున్నది పూజ ఆడంబరమా? తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? ఏ శాస్త్రమైనా శాస్త్ర పరిశోధన, శాస్త్ర అభ్యాసము ఉండాలి కదా. పూజ అంటే మామూలు విషయం కాదు. ధ్యానం చేయడానికి బద్దకించి పూజ చేసుకుంటే గొప్పదే కదా అని అనుకుంటే మాత్రాన ధ్యానం చేయడానికే బద్దకించినోడు పూజ చేయడానికి అర్హుడే కాదు. అసలు పూజ అంటే ఏంటో ముందు తెలియదు కదా. ధ్యానం చేయడానికే బద్ధకం, మొహమాటం, భయం,
ఖర్చు లేదు, దీక్ష లేదు. ఉన్న శ్వాస మీద ధ్యాస పెట్టి కాసేపు కళ్ళు రెండు మూసుకుని కూర్చోండి. అప్పుడు మీరు ఏది చేయడానికైనా, ఏది వినడానికైనా, ఏది ఆచరించడానికైనా, ఏది చదవడానికైనా, ఏమి చేయడానికైనా మీరు అర్హులవుతారు. ఏది గొప్పదో తర్వాత చూద్దాం. అన్నీ గొప్పవే, గొప్పది కానిది ఇక్కడ ఏదీ లేదు. కాకపోతే ప్రాథమికంగా ధ్యానము అర్థం కాకపోతే ఏది అర్థం కాదు. ఎలాగైతే సంగీతంలో ఏ రాగం గొప్పది అంటే మనిషికి ఒక రాగం గొప్పది, దానిదేముంది. సంగీతంలో రాగాలు అర్థం కావాలంటే, ఆ స్వరాలు అర్థం కావాలంటే కనీసం ఆ మొట్టమొదట ఉన్నటువంటి ప్రాథమిక స్వరాలు, సప్తస్వరాలు, ఆ గమకాలు, లయాలు అవన్నీ తెలియాలి కదా. అవి సాధన లేకుండా సంగీతం మీద ఏదో రాగం గొప్పది, శివరంజన్ గొప్పది, హిందోళం గొప్పది, దక్షిణాది గొప్పది, ఉత్తరాది గొప్పది, కర్ణాటక గొప్పది, ఇవన్నీ అర్థం పర్థం లేనివి అయిపోతాయి. అలాగే ఇది కూడా ధ్యానము అంటే పూజ నుంచి వేరు చేయడము, భక్తి యోగం భక్తి నుంచి వేరు చేయడము చేసేది కాదు. అంత చేయగలిసినటువంటి అవగాహన ఇక్కడ ఎవరికీ లేదు. కాబట్టి ప్రాథమికంగా ధ్యానము అన్నది ప్రాథమిక విద్య. ప్రాథమిక విద్యలో మనం ఉత్తీర్ణత, ప్రాథమిక విద్యలో ప్రావీణ్యత సంపాదిస్తే మధ్యమ విద్యలో, ఉన్నత విద్యలో, ఉత్తమోత్తమ విద్యలలో మనం సాధన చేయొచ్చు ఏదైనా. భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, ధ్యాన యోగం. అయ్యా దీని అర్థం ఏంటంటే ధ్యాన యోగం చేసిన వాడికి భక్తి యోగం అర్థమవుతుంది, ధ్యాన యోగం చేసిన వాడికి జ్ఞానయోగం అర్థమవుతుంది, ధ్యాన యోగంలో నిమగ్నమైన వాడికి కర్మయోగం అర్థమవుతుంది. అంతవరకు కర్మలు కావు, జ్ఞానము అజ్ఞాన యోగం అవుతుంది. భక్తి యోగమేమో మూఢభక్తి యోగము, అంధవిశ్వాస యోగము అయిపోతుంది. విశ్వాసం అంధవిశ్వాసం అయిపోతుంది. ఇట్ ఈస్ సింప్లిఫైడ్, ఇంటిగ్రేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లాగా చాలా ఇంటిగ్రేటెడ్ చేసినటువంటి టెక్నాలజీ. దీని నుంచి నువ్వు ప్రారంభిస్తే ఇగో నేను చెప్పినటువంటి భక్తి యోగంలో, జ్ఞానయోగంలో, కర్మయోగంలో దీక్షితుడుగా దీక్షలలో, నోములలో, వ్రతాలలో, మాలలలో, జపమాలలలో, తపమాలలలో, యంత్రమాలలలో, రూపమాలలలో, రుద్రాక్షమాలలలో, విశ్వగురువులలో, గోచరులతో, అగోచరులతో, స్థూలలోకవాసులతో, సూక్ష్మలోకవాసులతో, కాంతిలోకవాసులతో, పైలోకవాసులతో ఎవరితోనైనా సహవాసం చేయొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే భూలోకవాసులు బలమైన వాళ్ళ, పైలోకవాసులు బలమైన వాళ్ళ అని అడిగితే బలమున్నవాడు ఎక్కడైనా బలమైన వాడే, ధైర్యం ఉన్నవాడు ఎక్కడైనా ధైర్యం ఉన్నవాడే, గొప్పవారు ఎక్కడైనా గొప్పవారే. గొప్పలు ఉన్నాయని భావించి ఆ గొప్పలేమిటో తెలుసుకోకపోతే తిప్పలు తప్ప ఇంకేమీ ఉండవు. తిప్పలు అప్పులు తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, పూజ అని మీరు అడిగారు కనుక పూజలో ఉండే 24 పద్ధతులు, 25 విధి విధానాలు, ఆచారాలు ఒక్కసారి మనం మననం చేసుకుందాం. ఎన్నో జన్మల్లో ఈ విషయాలన్నీ వింటున్నాం, కానీ గుర్తుకు తెచ్చుకొని వాటి పట్ల కడు శ్రద్ధ ధ్యాసతో మనం చేస్తే ఆ ఫలితం ఉంటుంది. అది ఎంత పెద్దదో ఒక్కసారి తెలుసుకుంటే అది గొప్ప, అది సాధన చేయగలమా, ధ్యానం సాధన చేయగలం మనకు ముందు అర్థమైతే అప్పుడు సాధన చేయవలసింది చేస్తే మిగతా విషయాలన్నీ అర్థమవుతాయి. సాధనతోనే పనులు సమకూరు ధరలోన, పదాలతో ఏ పనులు సమకూరవు ధరలోన. సో చక్కటి ప్రశ్న. మల్లికార్జున్ రావివలస. నేను అనుకున్న రావివలస అయితే కనుక ఎండల మల్లికార్జున స్వామి. అక్కడ మల్లికార్జున స్వామి ఎండలో ఉంటాడు, పైన ఏమీ ఉండదు, ఎదుగుతూ ఉంటుంది ఆ రాయి. టెక్కలకి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక కుగ్రామం. ఆ విషయం అర్థం అవ్వాలి అంటే వాళ్ళు ఎంత జ్ఞానపరులో ఉండాలి. ఈ చర్మశక్తులతో ఏమర్థమవుతుంది? రాయి పెరగడం ఏంటని అంటారు ఎవరైనా. మనోశక్తులతో ఏం అర్థం కాదు. అయితే రుద్రుడంత దివ్యశక్తి ఉండాలి, లేదు జ్ఞాననేత్రం ఉండాలి.
అది జీవరాయి అయి ఉండాలి. రాయిలో జీవమున్న రాళ్ళు కూడా ఉన్నాయని తెలుసుకుంటే అక్కడ ఉన్నటువంటి రహస్యం అర్థమవుతుంది. ఈ రాయి గొప్పదా, ఈ రాయి గొప్పదా అంటే ఉపయోగించుకున్నోడికి ఏ రాయి అయినా గొప్పదే. పళ్ళు ఓడగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమంటారు కదా, అలాగే మనం సద్వినియోగం చేసుకుంటే ఏ రాయి అయినా గొప్పదే. గోరి అవ్వచ్చు, గోడ కట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పూజ, పూజ, అర్చన, జపము, స్తోత్రము, ధ్యానము చూసారు, ఇందులో కూడా ఉంది. మళ్ళా మనం అనుకుంటున్నటువంటి పూజా విధానాలలో ఒక గొప్ప ఆచారము ధ్యానము, దీక్ష, అభిషేకము, మంత్రము, ఆసనము, తర్పణము, గంధము, అక్షింతలు, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం, ప్రసాదం, ఆచమనీయం, ఆవాహనం, స్వాగతం, పాద్యం, మధుపర్కం, స్నానం, వందనం, ఉద్వాసన. ఇవి 25 పద్ధతులు. ఈ 25 పద్ధతుల్లో మనం ఆచారాలని అంత గొప్పగా, అంత ధ్యాసతో, మైండ్ ఇట్, అంత ధ్యాసతో వాటి పట్ల మనం చేస్తే అది పూజ. ఈ తర్వాత మళ్ళీ ఈ మొత్తం ప్రక్రియని ముగింపు చేయడానికి 16 ఉపాచారాలు చేయాలి మళ్ళీ. అంటే రోజుకి తక్కువలో తక్కువ 24 గంటల్లో ఒక 10 గంటలు నిద్ర తీసేసుకుంటే 12 గంటల్లో ఇంకొక 6 గంటలు ఈ పనులే చేయాలి. అది కూడా 3 సార్లు చేయాలి, లేదు 2 సార్లు చేయాలి. అక్కడ ఏం జరుగుతుంది? ఇంత యోగం ఉన్నప్పుడు, ప్రతిరోజు ఆ విగ్రహంతో అంత అనుబంధం ఉన్నప్పుడు, మనం ఏ ఏ జన్మలకు వెళ్ళినా అవన్నీ మన వెనకాతలే వస్తుంటాయి. ఇదో పెద్ద శాస్త్రం. ఎవరెవరు ఎక్కడెక్కడ వాటిని ఆపాలన్నా అవి ఆగవు. ఆ వ్యక్తి ఎక్కడ 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 జన్మ తీసుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంటాయి. జిఆర్ స్వాములు, దీక్షితులు, ఇటువంటి గొప్ప మహాత్ములు ఈ భక్తి పరంపరలో, పూజా పరంపరలో అపారమైనటువంటి అనుభవంతో, శాస్త్ర పరిజ్ఞానంతో ఇగో ఈ ఆచారాలన్నీ, ఉపాచారాలన్నీ ప్రతినిత్యం వాటికి చేస్తుంటారు. అది పూజ అంటే. అలా చేస్తుంటే అర్థమవుతుంది, పూజ చేయగ చేయగ పూజారి తాన ఎల్ల దిక్కుల తాని పూజ దేనికి చేయ. తర్వాత అంత ధ్యాస ఉంటే దీన్నే అచలయోగులు అంటారు. శిలలను చూసి శివుడని భావింతురు జనులు. శిలలను చూసి శివుడని భావింతురు జనులు. శిలలు శిలలే కాని శివుడు కాదు. తనదులోని శివుని తానేలా గుర్తెరగడు. అంటే అది విభేదిస్తున్నట్టు కాదు, వ్యతిరేకిస్తున్నట్టు కాదు. నాయన, ఇప్పుడు నేను చెప్పిన 25 విధి విధానాలను నీలో ఉన్నటువంటి పరమాత్మతో నువ్వు చేయగలిగితే, నీలో ఉన్నటువంటి ఆత్మతో, ప్రాణంతో, ఆ ధ్యాసతో నువ్వు చేయగలిగితే, నీలో ఉన్న శివుడు నీకు తెలిస్తే, కనిపిస్తే, అప్పుడు రాయిలో ఉన్న శివుడు కూడా నీకు కనిపిస్తాడు. కబీర్ అంటాడు, ఈ చిన్న రాయిలో శివుడున్నాడని మీరు భావిస్తే ఆ పెద్ద పర్వతాన్ని నేను మోయడానికి సిద్ధమవుతాను అని. అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం పేరుతో ఉన్న అంధవిశ్వాసము, భక్తితో ఉన్నటువంటి మూఢభక్తి, గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావు చూసుకో అని దేవుడికే పరీక్ష పెట్టే విధంగా ఉంటే అది పూజ కాదు, అది విశ్వాసం కాదు, అంధవిశ్వాసం. నాకు ఉద్యోగం వస్తేనే నువ్వు ఉన్నావని నమ్ముతాను, ఇది అంధవిశ్వాసం. నాకు పిల్లలు పుడితేనే నువ్వు ఉన్నావని నమ్ముతాను, ఇది అంధవిశ్వాసం. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? అసలు నువ్వు ఏదైనా పూజ ఎప్పుడని చేసావా? ఆ ప్రయత్నంలో ఉన్నామా? దానికోసం ఎందుకు మాట్లాడుతున్నామా? దీన్ని అంటారు ఉట్టికేయగలేనమ్మ స్వర్గానికి ఏగినట్టు. నేను స్వర్గానికి ఏగేస్తాను, ఉట్టికేయగలేదు అమ్మ. పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం, దీక్ష, అభిషేకం, మంత్రం, ఆసనం, తర్పణం, గంధం, అక్షింతలు. ఎందుకు అక్షింతలు వేసుకుంటారో తెలియదు, ఆ తీసేసి క్షింతలు వేసుకుంటారు అందరు. చింతలంటే దుఃఖాలు, చింతలు, వారిని వీరు నిందించడాలు.
వాళ్ళని వీరు నిందించుకోవడాలు అవి వేసుకుంటుంటారు. ఆ పోతుంది అక్కడ. చింతలు వేసుకుంటుంటాం. వేసుకోవాల్సిన అక్షింతలు, చింతలు కాదు. పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం, ప్రసాదం, ఆచమనయం, ఆవాహనం, స్వాగతం, పాద్యం, మధుపర్కం, స్నానం, వందనం, ఉద్వాసన. ఇలా మనం ఈ యొక్క పూజా విధానాలలో మనం ఆ ఆచారాలన్నీ చేయగలిగితే దీక్ష అంటే ఏమిటో అర్థమవుతుంది. నోము అంటే ఏమిటో అర్థమవుతుంది. వ్రతము అంటే ఏమిటో అర్థమవుతుంది. భక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది. స్వస్వరూప అనుసంధానం అవుతుంది. అక్కడ ఇంత దీక్షతో మనం ఎదురుగా ఉన్నటువంటి మనకంటే గొప్పదనుకున్నటువంటి ఒకానొక మూర్తిని అక్కడ పెట్టి ఈ ప్రయత్నాల్లో నువ్వు మమేకమైనప్పుడు, అనుసంధానమైనప్పుడు, ఏకీకరణ అయినప్పుడు, ధ్యాస పెంచినప్పుడు స్వస్వరూప అనుసంధానం. నారాయణ, శ్రీమన్నారాయణ. జిఆర్ స్వామీజీకి ఆయన ఒక వ్యక్తిగా చూడరు, ఒక మనిషిగా చూడరు. ఎవరు సాక్షాత్తు శ్రీమన్నారాయణగా చూస్తారు. ఎందుకంటే వారు ప్రతినిత్యం అనుక్షణం శ్రీమన్నారాయణతో అనుసంధానమై ఉంటారు కనుక, వారి మాట మంత్రమవుతుంది కనుక, వారి చేత యంత్రమవుతుందని కనుక, వారి శాసనం వారు ఘటిస్తే, వారు స్మరిస్తే అది ఘటన అవుతుంది. ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, ఎప్పుడు చేస్తే ఏమి జరుగుతుందో అదంతా వారికి పూర్తిగా అర్థమవుతుంది. మరి అంత గొప్పది చెయ్యాలి అంటే ధ్యాన సాధన, కనీసం దీక్ష, కనీసం ధ్యాస లేనప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయా? ఇంకో పక్క ఈ రోజుల్లో ఖర్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మల్లేశ్వరరావు గారు, ఐ రిక్వెస్ట్, ధ్యాన సాధన చేయండి ప్రతిరోజు. మీలో ఉన్నటువంటి ఎండలి మల్లికార్జున స్వామిని మీరు దర్శించండి. మీరే మల్లికార్జున స్వాములు కండి. అప్పుడు రెండు ఎంత గొప్పవో ప్రపంచానికి మీరే తెలియచేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ప్రశ్న వేసి పూజలో ఉన్నటువంటి పరమ అర్థాన్ని, ఆ శాస్త్రాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ పంచుకునే భాగ్యం కలిగినందుకు ఈ యొక్క రెండవ ప్రశ్న. ఈ ప్రశ్న శ్రీకాకుళం నుంచి, అంతా శ్రీకాకుళం డామినేషన్ ఉంది ఈరోజు. వెంకటలక్ష్మి, బిఎస్సి, ఉమెన్స్ కాలేజ్ శ్రీకాకుళం. చెప్పాను ఈరోజంతా యువత పట్ల, యువత ధ్యానం, ఆకర్షణ. ఏది పాపము, ఏది పుణ్యము, ఏది ధర్మము తెలుపగలరు. ముక్తిగా అదేమంటారు, 3 ముక్కల్లో మొత్తం రామాయణం చెప్పమన్నట్టు, 3 ముక్కల్లో మొత్తం భారతం చెప్పమన్నట్లు, కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్లు వెంకటలక్ష్మి గారు అతి పొదుపుగా బిఎస్సి, శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజ్, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది ధర్మము. వెంకటలక్ష్మి గారికి వచ్చినటువంటి సందేహం, వారి పెద్దల నుంచి వచ్చినటువంటి ఆ పదాల కన్ఫ్యూజను, లేదు ఇప్పుడు ఈనాటి మానవాళిల పట్ల, సమాజం పట్ల తను చూస్తున్నటువంటి దృష్టికోణము, మొత్తానికి సరైనటువంటి ప్రశ్న. ఏది పాపం, ఏది పుణ్యం, ఏది ధర్మం, ఏది పుణ్యం. థ్యాంక్ యూ వెంకటలక్ష్మి గారు. మీ ద్వారా మా పిరమిడ్ మెడిటేషన్ ప్రేక్షకులకు, ఆత్మజ్ఞానాభిలాషులకు, ధ్యాన యోగులకు, మరెంతోమంది ఆధ్యాత్మిక అభిలాషులకు, అలాగే కొత్తగా ధ్యాన ప్రపంచంలోకి, ఆత్మజ్ఞాన ప్రపంచంలోకి, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి కాలు పెడుతున్నటువంటి యోగులందరికీ ఈ చక్కటి ప్రశ్న. ఇప్పుడు నాకు ఒక విషయం చక్కగా అర్థమవుతుంది. ఈ ప్రశ్నలన్నీ నాకు ఉండేవి ఒకప్పుడు.
ఈ ప్రశ్నలకు నేను ధ్యాన యుగంలోని ధ్యాన కుటుంబంలో, ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో, పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో కాలు పెట్టిన తర్వాత నాకు సరైన సమాధానాలు దొరికాయి పత్రిగారి ముఖతః. ఇక్కడ ఇంకొక విషయం మీతో పంచుకోవాలి. సార్తో తిరుగుతున్నాం కాబట్టి అసలు మొదట సార్తో తిరగడానికి మూలం ఇవేవి అర్థమయ్యేవి కాదు. అన్నీ అస్పష్టతే. ఇగో ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ అస్పష్టతే. ఇప్పుడు ఈ అడిగిన ప్రశ్న కూడా నాకు అస్పష్టత. ఏది పాపమో ఏదో నాకే తెలియదు, ఏది పుణ్యమో ఏది ధర్మో తెలియదు. చిన్నప్పటి నుంచి వాడతాము, మాట్లాడితే ప్రతి ఒక్కరూ కనీసం ఒక అంచనా ప్రకారం రోజుకి ఒక 10 నుంచి 20 సార్లుకి పైచిలకు అంటారట ఏది పాపం అన్న పదం. అంత 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 జాగ్రత్తగా అందరూ వాడేసుకుంటుంటారు. తర్వాత నాకు ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత పత్రిగారితో తిరుగుతూ ఉన్నప్పుడు అర్థమైంది, పాపం అనడమే పెద్ద పాపం అయ్యా అనేసి. ఆ రోజు నుంచి ఒక చమకా తగిలినట్టు అయింది నాకు. అమ్మో, పాపం అనకూడదా, పాపం అనడమే పాపం అంటున్నారు ఈయన. ఓహో, అదే మ్యాటర్ అనుకున్నాను. అంటే అంతకుముందు అతి సహజంగా అనిపించే పదం, అతి సాధారణంగా వాడే పదం వెనకాతల ఎంత ప్రమాదం ఉందో మనకు తెలియదు. దీని పేరే ధ్యాస, దీని పేరే ధ్యానం, దీని పేరే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమీ లేదు, ఉన్నవన్నీ ఉంటాయి, తెలిసినవన్నీ తెలుస్తాయి, వాటిని మరింత విస్తారంగా తెలుసుకోవడమే జ్ఞానం. అప్పుడు వాటి పదార్థాలు మారిపోతుంటాయి, పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు వాటిని వాడొచ్చో వాడకూడదో అది మనకి అవగతమవుతుంది. చాలామంది అనుకుంటారు, సార్తో మీరు రోజు తిరిగేస్తుంటారు కదా, మీకు అన్నీ తెలుస్తాయని. అన్నీ తెలిస్తే తిరిగి ఉండేటట్టు కాదు, తిరుగుతూ ఉంటే బోల్డని తెలుస్తూ ఉంటాయి. అది ఎలా అంటే మనం అడిగితే బాగుండదు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఎవరో అడుగుతారు, ఆ అడిగినప్పుడు వాళ్ళకి సహజంగానే బుద్ధి చెప్పువాడు గుద్దినా మేలే అని ఉంది కదా. కాబట్టి 2 దెబ్బలు కాసైనా వాళ్ళు సమాధానం వింటారు, 2 తిట్లు కాసైనా వింటారు. ఆ వింటున్నప్పుడు చుట్టూ ఉన్న మనకున్న సౌలభ్యం ఏంటంటే దెబ్బలు వాలివి, దొబ్బులు వాలివి, తిట్లు వాలివి, సమాధానాలు మనకు వస్తుంటాయి. అది పరమ రహస్యం. సార్ ఎవరినైనా బాగా తిట్టి కోపమై కొట్టి అట్లా చేశాడంటే అక్కడ ఆ తర్వాత లేదు, ఆ సందర్భంలో వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ వివరణ ఎన్నో ప్రశ్నలకి సమాధానం అవుతుంటుంది. కాబట్టి తెలిసినట్టు నటిస్తూ తనతో తిరుగుతూ ఉండి తెలియనివన్నీ బోల్డ్ అని తెలుసుకోవచ్చు. ఇది రహస్యం. అందుకు కరోనా కాలం వల్ల ఆగిపోయినాం, కానీ లేకపోతే ఈ 3 మాసాలు ఇప్పటికి మరొకసారి ప్రపంచం అంతా ఒక రౌండ్ కొట్టి వచ్చేసేవాళ్ళం. ఏదేమైనా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఇంతవరకు మనం గడిచిన 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ ప్రయాణంలో ఇప్పుడిప్పుడు విన్నవి, రాసుకున్నవి, చదివినవి, పత్రిజీ బోధించినవి ఇగో ఇలా మీ అందరితోనే పంచుకునే భాగ్యం ప్రశ్న సమాధానాల రూపంలో చాలామంది గురువుగారు అంటున్నారు. గురువుగారు కాదు, స్వామీజీ గారు కాదు, జస్ట్ ఎత్తిపోతలు. ఎక్కడో విన్నవో, ఎప్పుడో చదివినవో, ఎక్కడో సంగ్రహించినవో తీసుకొచ్చి మీరు అడుగుతుంటే నా నుంచి పిఎంసి ద్వారా మీకు ఇస్తున్నాను. దీని పేరు ఎత్తిపోతలు అంటారు. ఎత్తిపోతల పథకం దగ్గర నీరు పుట్టదు, ఎక్కడి నుంచో తెచ్చి నీరు అక్కడ నిల్వ చేస్తారు, అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారు అంతే. అలాగూ ఈ చక్కటి ఎత్తిపోతలు కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో నీరు ఎక్కువ ఉన్న చోట నుంచి నీరు లేని ప్రాంతానికి, నీరు నిల్వ ఉన్న చోట నుంచి నీరు కావలసిన ప్రాంతానికి అందించే ఒక పైప్ లైన్లా, ఎత్తిపోతల్లా ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నాము. దానికి ఈ పైప్ లైన్, డిజిటల్ పైప్ లైన్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఆన్లైన్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నెన్నో ఎత్తిపోతలు మీ దగ్గరకు వస్తుంటాయి. ఒక గంగా నది కాదు, దేశంలో ప్రపంచంలో ఉన్న జ్ఞాన నదులన్నిటి నుంచి ఎత్తిపోతలు మీ దగ్గరకు వస్తాయి. బెల్ బటన్ కొట్టండి, వచ్చినప్పుడు మీకు అది అలర్ట్ చేస్తుంది. మీకు నచ్చింది చూడవచ్చు. పత్రిజీ ఆలోచన, ఈ లాక్డౌన్ అయిపోయి మన డిసెంబర్ డిజిటల్ ధ్యాన మహాయజ్ఞానికి మనం వచ్చేటప్పటికి 10 లక్షల మంది ఆన్లైన్ టీవీ సబ్స్క్రైబర్స్ కావాలి. వెంకటలక్ష్మి గారు మీ అనుమతితో ఈ సందర్భంగా బట్టి అందరికీ చెప్తున్నాను.
మీకు తెలిసిన వాళ్ళందరికీ ఆన్లైన్ టీవీని, మన పిఎంసి ఆన్లైన్ టీవీని, యూట్యూబ్లో వస్తున్నటువంటి ఆన్లైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయించండి, బెల్ బటన్ కొట్టించండి. ప్రతి ఒక్కరి ఫోన్లోని ఇది అందుబాటులో ఉంచండి. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా తెలిసిన వారందరికీ ఖచ్చితంగా ఐ కెన్ ఎష్యూర్ ఈ ఈ ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వారి దగ్గర సకల శాస్త్రము, సకల ఆధ్యాత్మిక జ్ఞానము, సకల జీవన విధానాలు వారి అరిచేతిలోనే నిమిడి ఉంటాయి. ఏ సందర్భంలో ఏ సమస్యకైనా వారు దీని నుంచి తగు సమాధానం పొందొచ్చు. ఒక సంజీవినిలా, ఒక కాలజ్ఞాన యంత్రంలా, ఒక సచ్చరిత్రలా ఎప్పుడు వారి చేతిలోనే ఉంటుంది. కాబట్టి 50 మంది పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానులకు, పిఎంసి ప్రేక్షకులకు ఇది నా విన్నపం, ఇది మన ఉద్యమం. ఇప్పటికే మీరు ఆనందిస్తున్నారు, అనుభవిస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన ఫోన్లో వారందరికీ పిఎంసి లింకును పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి, బెల్ బటన్ కొట్టమనండి. ఇటువంటి ప్రశ్నలు, సందేహాలు, సమాధానాలు, సరదాలు, ఆధ్యాత్మికతలు, విశేషాలు, విజ్ఞానాలు, ఆశ్చర్యాలు, పైలోకాల విశేషాలు, కాంతిలోకాల విశేషాలు, నక్షత్రలోక విశేషాలు నిరంతరాయంగా మీరు పొందొచ్చు. సో ఈ ప్రయత్నానికి మీ అందరి సంపూర్ణ సహకారం కావాలి. అలాగే మీ అనుభవాలను విస్తారంగా పంపించాలి. ఈరోజు ఉదయమే నేను శాంతిశ్రీ మేడం నుంచి, అమెరికా నుంచి ఒక ఫోన్ మాట్లాడాను. వారి లాక్డౌన్ సందర్భంగా ధ్యాన ఆత్మజ్ఞాన పదాలన్నింటినీ సమకూర్చి చక్కటి లిరిక్స్ చేసి సుమారు 60 రోజులు కష్టపడి ఆ అమెరికాలో ఎక్కడెక్కడో ఉన్న సింగర్స్ని, టెక్నీషియన్స్ని పట్టుకొని ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి ఒక గొప్ప పాటను కోవిడ్ సందర్భంగా వారు తయారు చేశారంట. అది ఈరోజు వస్తుంది. మీకు వచ్చిన వెంటనే అన్ని ఛానల్స్లోనూ మీకు అందిస్తాము. అలాగే మన సోషల్ మీడియాలో వస్తుంది. దాన్ని అందరూ విస్తారంగా షేర్ చేయండి. ఆ పాటకు వచ్చినటువంటి వ్యూవర్షిప్తో అమెరికా అధ్యక్షుల్ని సైతం మన ఆ యొక్క మేడం, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, పత్రిజీకి అత్యంత ఇష్టమైన మాస్టర్ శాంతిశ్రీ మేడం, వారి ప్రయత్నానికి మన అందరం ఇతోధికంగా సహాయం చేస్తూ కోవిడ్ పైన మన శంఖారావాన్ని పూరిద్దాం. నౌ వెంకటలక్ష్మి గారు ప్రశ్న: ఏది పాపం, ఏది పుణ్యం, ఏది ధర్మం, ఎలా తెలుసుకోవాలి? మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్న ఎంత చిన్నదో అంత లోతైనది, అంత గొప్పది. పాపం, దీనికంటే ముందు మళ్ళీ నేను ఒక 27 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాను. నేను మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఒక శిక్షణ తీసుకోవడానికి కలకత్తా నగరంలో ఒక నెల రోజుల పాటు ఉన్నాను. నాకు వాస్తవానికి అప్పుడు హిందీ రాదు. ఖరగ్పూర్లో మా రిలేటివ్స్, మా కజిన్ రవి వాళ్ళు ఉండేవారు. వాళ్ళ ఆర్పిఎఫ్లో వాళ్ళ ఫాదర్ ఉద్యోగం. ఖరగ్పూర్ వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారింటి దగ్గర నుంచి కలకత్తా నేను వెళ్ళాల్సింది చటర్జీ బిల్డింగ్ 16వ ఫ్లోర్. అక్కడ మా శిక్షణ. సరే, కలకట్టాలో ఉండాల్సిన సమయంలో శిక్షణ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి పెద్ద భాషా పరిజ్ఞానం లేదు, చేతిలో డబ్బు కూడా అంతగా విచ్చలవిడిగా లేదు కదా. కలకట్టాలో ఏదో కొనుక్కోవాలి, అది చేయడం. కాబట్టి బుద్ధిగా చదువుకోవడం, తినడం, మళ్ళీ ఖాళీ సమయాల్లో వచ్చి ఎదురుగా ఉన్నటువంటి విక్టోరియా పార్కులో కూర్చోవడం. చాలా పెద్ద పార్కు, చాలా అందమైన పార్కు. కలకత్తా నగరానికి నగరం, పల్లెవాసులు చాలా విచిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది కలకత్తా. మీ అందరికీ తెలుసు. అతి కడు బీదవారి నుంచి అపర కోటీశ్వరుల వరకు ఆ నగరంలో ఉంటారు. అందరూ కలగలిసి జీవిస్తూ ఉంటారు. ఆ పార్కులోకి అందరూ సాయంత్రం వస్తూ ఉంటారు. నేను కూడా వెళ్ళా. నాకు తెలిసింది కూడా, ఎందుకంటే తోవ తప్పకూడదు కదా.
కాబట్టి ఎదురుగా ఉండే బిల్డింగ్ 16వ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి, చటర్జీ బిల్డింగ్స్. అట్లా నేను అక్కడ ఉంటున్నప్పుడు ఈ ఈ ప్రయాణంలో ఒకరోజు అక్కడ ఒక పెద్ద సభ జరుగుతుంది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఓపెన్ ఆడిటోరియంలో పెట్టారు, చాలా బ్యూటిఫుల్ సెట్ వేశారు. ఆ వెనకాతల స్క్రీన్ పైన వాట్ ఈజ్ సిన్ అని రాసింది. వాట్ ఈజ్ సిన్, SIN. చిత్రంగా ఉంది. ఏదో నేను అనుకున్నాను మొదట క్రిస్టియన్స్ కార్యక్రమమో ఇంకేదైనా, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలు ఏమనుకున్నాను. కానీ తర్వాత అది చాలా ఆశ్చర్యం అనిపించింది. వాట్ ఈజ్ సిన్, సిన్ అంటే ఏమిటి. చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. తర్వాత అర్థమైంది, దాంట్లో అన్ని దేశాల జెండాలు పెట్టారు. అది ఒక పెద్ద వేదిక, అన్ని దేశాల నుంచి అందరూ పాల్గొన్నారు. పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారు, డెలిగేట్స్ అందరూ వచ్చారు. నేను నాకు ఖాళీ ఉన్నప్పుడంతా వెళ్ళి ఆ డెలిగేట్లో వెనకాతలు ఎక్కడ కూర్చొని వింటూ ఉండేవాడిని. అర్థమయ్యేది కొంచెం కొంచెం. వాట్ ఈజ్ సిన్ అంటే ఏంటంటే 3 రోజులు జరిగింది ఆ సమావేశం. సిన్ అంటే ఏంటి, పాపం అంటే ఏమిటి అన్న దాని మీద డిస్కషన్. ప్యానలిస్టులు, జడ్జిలు వాళ్ళంతా స్టేజ్ పైన ఉన్నారు. అట్లా అందరూ కూర్చొని వాళ్ళ మైక్లో ఒక్కొక్కరికి చెప్తున్నారు. సిన్ అన్న దాని మీద ఒక్కొక్కరికి 10-20 మినిట్స్ టైం ఇచ్చారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఈజ్ సిన్ అని. ఎవరో ఏదో ఒక సూత్రం, ఇది పాపము అనాలు ఒక ఒక వాళ్ళ తాలూకా సందేశం ఇస్తే వెంటనే ఇంకొకళ్ళు లేసి అది కాదు పాపము, ఇది పాపము అని చెప్పేవాళ్ళు. ఇలా 3 రోజులు జరిగింది. అది ఒక అవధానం మాదిరిగా. 3 రోజుల తర్వాత ఎలా ఉండిందంటే అది అందరూ నవ్వుకుండేటోళ్ళు, చప్పట్లు కొట్టేటోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హిందూ లేసి ఇక్కడ బహుభార్యత్వం పాపము, అదే వెంటనే ఆ యొక్క సౌదీ కంట్రీస్, అరబిక్ కంట్రీస్ లేసి నో 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 బహుభార్యత్వం లేకపోతే పాపం అనేవాడు వాడు. ఇట్లా కొంత చమత్కారంతో, కొంత తీవ్రమైనటువంటి సందేశంతో, అసలు పాపం అంటే ఏమిటి తెలియక 3 రోజులు వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ప్యానలిస్టులు అందరూ ఇచ్చిన అందరి సందేశాలని ఏకీకృతం చేసి ఒక డిస్కషన్ అనౌన్స్ చేశారు. ఒక తీర్మానాన్ని ఆ సభ సందర్భంగా ఐక్యరాజ్య సమితికో లేదు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కు ఇవ్వడానికి చేశారు. సిన్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ అని, సిన్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్, దాన్ని పెద్ద ఎత్తున అనౌన్స్ చేశారు. పాపం అన్నది కాలమాన పరిస్థితులను బట్టి ఉంటుంది అని తేల్చేశారు. అంతేగాని పాపం అంటే ఏంటో తేల్చలేదు. ఇది నేను అనుకోకుండా ఆ పాపపు సంఘంలో, ఆ పాపపు సమావేశంలో పాపం అంటే జియోగ్రాఫికల్, సిన్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్. అవును, అన్నీ కరెక్ట్ లాగే ఉండేవి. ఎవరు సమాధానం వాళ్ళు వింటుంటే ఈ సమాధానం కరెక్టే, ఈ సమాధానం కరెక్టే, వాళ్ళు చాలా లోతుగా చెప్పేవాళ్ళు. చాలా తత్వశాస్త్రాల నుంచి, చాలా ఫిలాసఫీ నుంచి, మానవ మూలం నుంచి చెప్పుకొచ్చేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళు ఖండిస్తున్నప్పుడు వాళ్ళు ఆంగ్లేయులైనా, ఇంగ్లాండ్ యూరోపియన్స్ అయినా, భారతదేశంలో ఏ పురాణంలో ఎవరు బహుభార్యత్వం ఉందో, ఏ దేవుడికి ఎందుకు ఉందో, మరి అది కాదా, అట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. అంత డిస్కషన్ ఉండేది, మామూలుగా ఉండేది కాదు. బట్ ఫైనల్గా ఆ డిస్కషన్ అనేది ఏమైందంటే సిన్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ అని తేలిపోయింది. సరే, వాళ్ళ టెంట్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినారు. 4 రోజుల తర్వాత నా టెంట్ నేను ఎత్తేసాను, వచ్చేసాను. దానివల్ల మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఏదో అది అంతా ఒక అంశం. మినిస్టర్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, MSMEలో మెంబరు, అదంతా నడిచింది. అదంతా పక్కన పెడదాం. తర్వాత ఎప్పుడో తిరుగుతూ ఉంటే ఇగో పత్రికారితో వచ్చిన తర్వాత ఒకరోజు ఈ సందేశం వచ్చింది. ఆ సందేశం అప్పుడు ఎందుకు నన్ను అంత ఆకర్షించిందో నేను ఎన్నో క్లాసుల్లో ఎంతోమందికి చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ప్రశ్న కూడా వచ్చింది. ఇది నాకు గొప్ప ఆనందం ఇచ్చే విషయం. నాకు ఏ ప్రశ్నలు అయితే నేను ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది దగ్గర నుంచి సమాధానాలు పొందాను. అవే ప్రశ్నలు, అవే సమాధానాలు మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాయి. ఇంతకంటే గొప్పదేమీ లేదు. అందుకే ఎత్తిపోతలు అన్నాను నేను. అది విషయం. సో వాట్ ఈజ్ ఎ సిన్? పాపం అంటే ఏమిటి? పాపం అన్న పదం పర్యాయ పదం అయిపోయింది ప్రతి దానికి. పాపం అంటే ఒక భావన ఉంది, పదం మాత్రం చాలా చాలా సులభం అయిపోయింది. భావం వేరు, వాడే పదం ప్రయోగం వేరైపోయింది. ఎలా అంటే ఇదిగో నిన్న కూడా అనుకున్నాం మనం, మీడియాలో చూస్తే కరోనా వల్ల ఒకడు బతికినట్లేడు, మార్కెట్లోకి వెళ్ళి చూస్తే అసలు కరోనా లేదు అనిపించేటట్టు. ఈ పాపం కూడా అలాగే.
దేనికి పాపం అని వాడాలో తెలియదు. పాపం అన్న భీతి మాత్రం వేరు. పాప భీతి, ఆ భీతి ఉంది, కానీ పాపం అన్నది ఆ భీతిని మర్చిపోయి పాపం మాత్రం అన్నిటికీ వాడేస్తుంటారు. ఏది పాపం అని పత్రిజిత్ తన మొత్తం 1,00,000 పుస్తకాల సారంతో, అనేక గ్రంథాల గంధంతో అన్నీ చేసి తను చెప్పిన మాట ఒక్కటే, అప్పుడు నాకు పాపం అంటే ఇదా అన్న ఆ యొక్క విశేషమైన అర్థం బోధపడింది. ఏది పాపం అంటే, నువ్వు అనుకుంటున్నది ఏది పాపం కాదు. ఎందుకంటే పక్క వాటిలో చూస్తుంటాం పాపం. వాడు పాపం చేస్తున్నాడు, వీడు పాపం చేస్తున్నాడు, జంతువులను చంపితే పాపం అనుకుంటున్నాం, పక్కవారిని హింసిస్తే పాపం అనుకుంటున్నాము. ఇక పాపం అన్న దాని మీద అడిగితే ఎంతమంది ఎన్నో అడుగుతారు. అదే ఒక మనకు నచ్చిన వ్యక్తి కూడా ఎండలో పడి వస్తుంటే, అయ్యో పాపం ఎండలో పడి వచ్చేస్తున్నారే అంటాం. గొప్ప గొప్ప వ్యక్తి, కానీ ఆయన పట్ల కూడా పాపం అనమాట. అయ్యో పాపం ఎంతసేపు ప్రసంగిస్తున్నారే, అయ్యో పాపం అంత కష్టపడి తిరుగుతున్నారా అంటే, పొగుడుతున్నామో తెలియదు, తిడుతున్నామో తెలియదు. మరి ఆ పాపం అన్న పదం ఏదో కూరలో ఉప్పేసినట్టు వేసేస్తుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మికతలో పాపం అని వాడొద్దు. పాపానికి బై బై టాటా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తెలిసి వాడినా తెలియక వాడినా పాపము పాపమే కాబట్టి చిన్న పాపాలే చిన్న రోగాలు. దానికి ఏదైనా ఇంకో పర్యాయ పదం వాడొచ్చు, కాదు మౌనంగా ఉండొచ్చు. తెలిసి తెలియక ఏ పదం వాడొద్దు. దాని పేరే ఆధ్యాత్మికత, దాని పేరే ధ్యాస. ఇక్కడ చాలా ఉంది. తెలిసి తెలియక, తెలియనప్పుడు దానికోసం ఎందుకు వాడాలి దాన్ని? అది ఉప్పు తెలియదు, పంచదారో తెలియదు, దాన్ని మనం పంచదార అనుకొని వేసిస్తే అది ఏమవుతుంది? అది ఉప్పు అవుతుంది కదా. అలాంటప్పుడు వాడకుండా ఉండడం బెస్ట్. ఈ పాపం అన్న పదం కూడా అలాంటిదే. ఉన్న అనేక పదాలలో పాపము, పాపం అని తెలియకుండా వాడడం ఒక పాపం. చిన్న పాపాలు, చిన్న రోగాలు. ఇగో మీకు పాపం కోసం చెప్పడానికి ఇప్పుడు నేను 100 సార్లు పాపం వాడాను. ఫైనల్గా సార్ చెప్పింది ఏంటంటే, ఏదైతే మనకు తెలుసో తెలిసినది ఆచరించకపోతే పాపం. దట్స్ ఆల్. తెలిసినది ఆచరించకపోవడమే పాపం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏది ఎంత తెలుసో అంత ఆచరించాలి. అది ఆచరించకుండా పక్కన పెట్టేసి, తెలుసు కదా ఇది పక్కన పెట్టేసి ఇంకేదో తెలియదు ఉంది దానికోసం నేను ఇవన్నీ చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని మనం గొప్పలకపోతే అది పాపము. అదేంటి సార్ మరి జంతు జీవాలని మరి భక్షించడము, మాంసం తినడము ఇది పాపం కాదంటే, ఇది మామూలు పాపం కాదు, మహాపాపం. ఆ అకౌంట్ వేరు. మాటలతో పక్కవారిని హింసించడము, పక్కవాటి కుత్తుకులు కొయ్యడము, ప్రాణాలు హరించడము, మాంసాన్ని తినడము, మత్స్య మాంసాలు తినడం ఇదంతా మహాపాపం. రక్త మాంసాలను తినడము మహాపాపం. పాపం అంటే ఇది. తెలిసినది ఆచరించకపోవడం. ఎవరికి తెలియదు ఇంకో జీవరాశిని చంపి తినరాదని, కానీ ఏదో ఒక పేరుతో చంపుకు తింటుంటే అది మహాపాపం కాకుంటే ఎలా ఉంటుంది? అది చిన్న రోగం కాదు, పెద్ద పాపాలు, పెద్ద రోగాలు. కర్మ సిద్ధాంతం. పెద్ద పాపాలు, పెద్ద రోగాలు. చిన్న పాపాలు, చిన్న రోగాలు, భవరోగాలు, మానసిక రోగాలు, అనేక రోగాలు, శారీరక రోగాలు. తెలిసినది ఆచరించకపోవడమే పాపం. కాబట్టి తక్షణం ఏదైతే మనకు తెలుసో, ఇన్ని రోజులు మనం వింటున్నాం, చదువుతున్నాం, వాటిని ఆచరించాలి. ఆచరణ అన్నదానికి, సాధన అన్నదానికి ఒకే ఒక పదం ఉందండి, దాని పేరు ధ్యానం. ఎవరైతే తక్షణం ధ్యానం చేస్తారో ముందు వారు తెలుసు అనుకున్నవి తెలియడం ప్రారంభిస్తాయి, అవగాహన అవడం ప్రారంభిస్తాయి.
అవగాహన అయిన తర్వాత ఆచరించడం ప్రారంభిస్తారు. అవగాహన లేకపోతే ఆచరించరు. విని వదిలేస్తే దాని పేరు పాపం. విని వదిలేస్తే దాని పేరు పాపం. చూసి వదిలేస్తే దాని పేరు పాపం. అని వదిలేస్తే దాని పేరు పాపం. వ్రాసి వదిలేస్తే దాని పేరు పాపం. ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మిక సాధకులకి తప్పకుండా ఉండాల్సినది ఏమిటంటే, నీకు ఒకటే తెలుసు, రోజు వెళ్ళి ఇన్ని నీళ్లు ఆ తులసి గుండానికి పోయడం పోయి అంతే. నువ్వు పాపం అయితే చేయట్లేదు. పుణ్యమో ధర్మమో పక్కన పెట్టండి. ముందు పాపాన్ని వదలాలి కదా మనం. సార్ నాకేమీ తెలియదండి, ఈ వద్దు. నీకు ఇంతవరకు ఏదో తెలుసు కదా, ఉదయానికి లేచి మొహం కడుక్కోవాలని తెలుసు కదా, ముందు కడుక్కో. పాపం అయితే చేయట్లేదు. పుణ్యము ధర్మం తర్వాత కదా, తర్వాత చూద్దాం. తెలిసినది ఆచరించకపోవడమే పాపం. తెలిసినది ఆచరిస్తూ చేసే ప్రయత్నమే సాధన. సాధనతోనే పనులు సమకూరు ధరణలో కదా. తెలిసినదే మనం ఆచరించకపోతే, ధ్యానం ఏదైతే తెలుసో, ఇవాళ ధ్యానము అంటే భారతదేశంలో ప్రపంచంలో అందరికీ తెలియజేయబడింది. మన పని అయిపోయింది. శ్వాస మీద ధ్యాస, చిత్తవృత్తి నిరోధం. ఇది కూడా అర్థం కాక కాదు, అర్థమైన ఆచరించక అనుభవం లేక, ఇంతే ధ్యానం అంటే నేను ఒప్పుకోను అని అంటే నువ్వు పాపం చేస్తున్నట్లు లెక్క. నీకు తెలిసిన మరుక్షణం నుంచి దాని అకౌంట్ స్టార్ట్ అయిపోతుంది. అది పాపం పండి పెద్ద రోగమై కూర్చుంటే అప్పుడు ఎవరో డాక్టర్ వచ్చి ధ్యానం చేస్తే పోయేదానికి ఎంత దాకా ఎందుకు తెచ్చుకున్నావంటే, తెలుసుగానండి చేయలేకపోయినా, నాకు 20 సంవత్సరాల క్రితమే తెలుసు. ఏం ప్రయోజనం? ఈ తెలిసి నువ్వు చేయకపోవడం వల్ల ఇగో ఇంత పాపమై కూర్చుంది. పాపపు రాశి అంటాడు అన్నమాచార్యుడు. రాసంతా ఎన్ని పుణ్యాలైనా చేయండి, ఎన్ని దాన ధర్మాలైనా తర్వాత అంతా కదా. ముందు తెలిసింది ఆచరించడం. తెలిసినది ఆచరించకపోతే పాపం. తెలిసినది ఆచరించకపోవడమే పాపం. ఓ పుస్తకం చదివారు, అది ఆచరించండి. అప్పుడు ఇంకో పుస్తకానికి వెళ్ళొచ్చు. ఇది వదిలేసి ఇంకెవరో ఏదో చెప్పారని అటువైపు. ఈ ఆత్రం పనికిరాదు, ఈ తాపత్రయం పనికిరాదు. ఆధ్యాత్మికతకి అతిపెద్ద విరోధము, అతిపెద్ద ఆటంకము తాపత్రయం. అది పాపత్రయంలా పెరిగిపోతుంది. ఎవరు వెరీ సింపుల్, తెలిసినది ఆచరించాలి, ఆచరించకపోతే పాపం. ఎప్పుడైతే తెలిసింది మనం ఆచరిస్తుంటామో శ్వాస మీద ధ్యాస అంతే. ఈ శాస్త్రాలు ఏవి చెప్పబడవు, అంతవరకు ఏది తెలియదు. తెలుసు కదా, శ్వాస ఉంది, ధ్యాస ఉంది కదా, దాని మీద మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి విషయం అర్థం. అప్పుడు పూజ అంటే ఏమిటో అర్థమవుతుంది, భక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది, కర్మయోగం అంటే ఏమిటో అర్థమవుతుంది, పారాయణం ఏమిటో అర్థమవుతుంది, ప్రవచనం ఏమిటో అర్థమవుతుంది, ఆచరణం ఏమిటో అర్థమవుతుంది, అభిషేకం దేనికి చేయాలో అర్థమవుతుంది, అభిషేకం అంటే ఏమిటో అర్థమవుతుంది, మంత్రం అంటే ఏమిటో అర్థమవుతుంది. మంత్రం అంటే ఏదో నోట్లో గొనగడం కాదు. మన్ ప్లస్ త్రయం, మన్ ప్లస్ త్రం. మన్ అంటే మనసు, ఇది సంస్కృత పదం. త్రం అంటే నిశ్శబ్దం. మనసు నిశ్శబ్దం అవడమే మంత్రం. కానీ మనకేం అర్థమైంది? మంత్రం ఎప్పటి నుంచి వింటున్నాము, ఎన్నోసార్లు అనేసాము, ఆచరించామా? మరి తెలిసిన మంత్రాన్ని చదువుతూ ఉండు. మంత్రం చేస్తూ ఉంటే జపం అవుతుంది. జపం స్థితమైతే ఆసనం అవుతుంది. ఆసనం స్థితమైతే తర్పణం అవుతుంది. తర్పణం గుబాలిస్తే గంధం అవుతుంది. ఆ సుగంధం పక్కవారికి అందిస్తే అక్షింతలు అవుతాయి. ఆ అక్షింతలు ఒక పుష్పప్రాయంగా ఇవ్వచ్చు ఎవరికైనా. ఆ రోజు నీలో ఆత్మదీపం వెలుగుతుంది. నీ నుంచి ధూపాలు వెళ్తాయి. ఆత్మజ్ఞాన సౌరభావాలు వికసిస్తాయి. నీ మాట నైవేద్యం అవుతుంది. నీ సందేశం ప్రసాదం అవుతుంది. నీ ఆచరణ ఆచమనీయం అవుతుంది. నీలోకి ఒక పరమాత్మ ఆవాహన అవుతుంది. అప్పుడు నీకు స్వాగతం దొరుకుతుంది. ఇవన్నీ జరుగుతాయి. అంతేగాని దేనికో చేస్తున్నావు కాదవి, నీవు చేసుకుంటున్నావు అన్న విషయం అర్థమవుతుంది. పాపము వదిలితే, తెలిసినది ఆచరిస్తే, తెలిసినది ఆచరించడమే పాపాన్ని వదలడం.
తెలిసినది ఆచరించకపోతే పాపంలో ఉండడమే. ఏమిటి తెలుసు? మీ పూర్వీకులు, మీ తాత ముత్తాతలు, మీ స్నేహితులు, మీ గ్రంథాలు, మీ గురువులు, మీ విద్యను ఈరోజు వరకు మీకు ఏదైతే తెలియజేసిందో అదే తెలియచేయబడింది. దానిని ఆచరించాలి. ఇక రెండవది, తెలిసింది ఆచరిస్తూ అప్పుడు నేర్చుకోవడానికి ఎవరైతే సిద్ధమవుతారో, మిగతా విషయాలన్నీ నేర్చుకోవడానికి ఎవరైతే సిద్ధమవుతారో దాని పేరు ధర్మం. ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి సిద్ధమైన వాడు ధర్మంలోకి వస్తాడు, ధర్మ మార్గంలోకి వస్తాడు. విశేషమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధమైన వాడు ధర్మ మార్గానికి వస్తాడు. అంతవరకు ధర్మ మార్గానికి రాడు. పాతాళ భువనేశ్వర్లో ఒక 4 మార్గాలు ఉంటాయి. అందులో 2 మార్గాలు మూసుకుపోయినాయి. రణ మార్గము, మృత్యు మార్గం 2 ఇప్పుడు తెరిచి ఉన్నాయి. ధర్మ మార్గము, పుణ్య మార్గము. ధర్మ మార్గము, మోక్ష మార్గం. ప్రతి మనిషి ఇప్పుడు ఈ భూమి మీద, ప్రతి తల్లి కడుపులో నుంచి ధర్మ మార్గంలో రావాలి, ధర్మ మార్గాన్ని అనుష్ఠించాలి, పుణ్య మార్గంలో వెళ్ళాలి, మోక్ష మార్గంలో వెళ్ళాలి. ఇంకో మార్గం లేదు. ఇప్పుడు ఇంకొక మార్గం లేదు. రణ మార్గం క్లోజ్ అయిపోయింది, మృత మార్గము క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నది 2. సృష్టి తన నియమం ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. వాటినే మనం ఈ యొక్క ప్రమాణాలుగా హిమాలయాల్లో ఉంటాయి. వాటిని మనకు బోధించడానికి మన పూర్వీకులు అనేక ఆచారాలు, అంతరార్థాలు, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తే కనీసం ఇదైనా నువ్వు చేస్తావేమో అని, తద్వారా నువ్వు ధర్మంలోకి వస్తావని వాళ్ళ ఆరాటం. అది అసలైన ధర్మం. ధర్మానికి నేర్చుకోవడానికి, ధర్మాన్ని ఆచరించడానికి, ధర్మాన్ని అవగాహన చేసుకోవడానికి మనం వెళ్ళాలి. అంతేగాని మనకి ఎవరు రెడ్ కార్పెట్లు వేసి పిలవరు. ధ్యాన సాధనకు లేదు ఎవరో మాస్టర్ వచ్చారు సజ్జన సాంగత్యానికి, ఎప్పుడు వస్తాడు, ఏ పుస్తకం ఎప్పుడు వస్తుందని మనం వెతుకుతూ ఉండాలి. అంతేగాని వాళ్ళు నాకు ఫోన్ చెప్పలేదు, వాట్సాప్లో మెసేజ్ పంపించలేదు, నేనెందుకు రావాలి? ఇది అధర్మం, అజ్ఞానం. ఎవడు ధర్మం అది? పాపాన్ని వీడితే ధర్మంలోకి వస్తారు. ఎవరైతే అలా రాలేదో వాళ్ళు పాపాన్ని వీడలేదు. పాపం వీడనని చెప్పు ధర్మానికి రాలేరు, ధర్మ మార్గంలో అడుగు పెట్టలేరు. ధర్మో రక్షిత రక్షిత తర్వాత కాదు, అది ముందు ధర్మం ఒకటి వస్తే కదా. పాపం వేడకుంటే ధర్మం అన్నది ఎవడో ఆచరించలేడు, ఊరికే బోర్డు చదివేసి వదిలేయడమే. ధర్మో రక్షిత రక్షిత ఉంది కదండి, రైటే. ముందు పాపాన్ని వదిలితే కదా నువ్వు ధర్మంలోకి వచ్చేది. ప్రతిసారి అంటారు 2 కత్తులు ఒక వరలో ఉండవు, ధర్మము పాపము. ఏ కత్తి ఆ వరలోనే ఉంటుంది. పిరమిడ్ మాస్టర్స్ అందరూ, ఆత్మజ్ఞానాభిలాషులందరూ, ధ్యాన సాధకులందరూ ప్రతిసారి చేసినటువంటి ఒక మహత్తరమైన మానవీయమైనటువంటి ప్రక్రియ ఏంటంటే ప్రతి ఒక్కడిని వాడి పాపం నుంచి వాడి విముక్తి అవడానికి ముందు చిన్నది చెప్పాడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంతే. వినేశాం కదా, చేయడానికి పెద్ద ఇబ్బంది లేదు కదా, చేశారు కాబట్టి పాపాన్ని వదిలేరు. అది కనుక అది కష్టమైంది అనుకో, ఎవరు చేసి ఉండేవాళ్ళు కాదు. ఇది సత్యం. ఏమిటయ్యా సత్యం అంటే అందరికీ ఆమోద్యమైనది, అందరూ ఆచరించగలిసింది. అందరూ అంటే కుల, మత, వర్ణ, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలు, మానవ జాతి అంతా ఆచరించడానికి ఏదైతే అవకాశం ఉందో దాని పేరే సత్యం. అలా ఆచరించడానికి ఏదైనా ఆటంకం ఉంటే అది సత్యమైతే కాదు, ఇంకేదో ఉంది. అసత్యం కాకపోవచ్చు కానీ సత్యం అయితే కాదు, ఇంకేదో టెక్నిక్, ఇంకేదో ఇంకొక కొంప, ఇంకొక గంప, ఇంకొక కోటరీ. మేమే శ్వాస మీద ధ్యాస పెట్టగలం, ఇంకెవరూ పెట్టలేరు, మాకు మాత్రమే చెల్లింది అంటే సత్యంలో లేము, సత్యం కాదు. నీకు సాధ్యమైంది అందరికీ సాధ్యమైతే అది సత్యం. దాన్ని ప్రపంచానికి తెలియచేయడమే ప్రతి క్షణం సత్య దర్శనం. ప్రతి క్షణం సత్య దర్శనం. మాకే సాధ్యమైంది ఇంకోటి సాధ్యం కాదని ఎవరైనా అనుకుంటే అక్కడ ఏ ఆటంకం వచ్చినా అది సత్యంలో లేరు. సత్య సాధన కోసం వాళ్ళ మార్గంలో ఉండొచ్చు, ఆ మార్గంలో ఉండొచ్చు.
ఏదో రోజు అది దాటాలి, ఆ కంచె దాటాలి. అన్ని కంచెలు దాటుకొని మన కంచెకి రావాల్సిందే, ఎవరైనా మన పంచకు రావాల్సిందే. దాని పేరు శ్వాస మీద ధ్యాస, దాని పేరు ధ్యానం, దీని పేరు సత్యం. దీంట్లో విపరీత పోకడలకు పోవద్దు, విపరీతాలకు పోవద్దు. ఆ ధ్యానం చేయకపోయినా పర్లేదు, మీకు ఇది అర్థమైపోతే పర్లేదు, అది అర్థమైపోతే పర్వాలేదు, ఈ లోకం ఆ లోకం మా లోకం, నో వే. పిఎస్ఎస్ఎం అది కానే కాదు, సత్యం కానే కాదు. అందరికీ ఏదైతే సాధ్యమో, అందరికీ నీకు సాధ్యమైనది అందరికీ సాధ్యమైనదే, దాని పేరే సత్యం. కులాలు ఎన్నైనా ఉండొచ్చు, మతాలు ఎన్నైనా ఉండొచ్చు, ప్రాంతాలు ఎన్నైనా ఉండొచ్చు, కాలాలు ఎన్నైనా ఉండొచ్చు, బట్ మనుషులందరిలోని రక్తం ఎర్రగానే ఉంటుంది, అదే సత్యం. నా రక్తం ఎరుపుగా లేదు అంటే సంథింగ్ ఈజ్ ప్రాబ్లం, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ డిసీజ్, అది ఏదైనా ఇంకొక రోగమై ఉండొచ్చు. యావత్ పిరమిడ్ మాస్టర్సు, ధ్యాన కేంద్రాల నిర్వాహకులు సత్య సాధనకి వారధులు, సారథులు. ఏదైతే వాళ్ళకి తెలుసు అదే అందరికీ చెప్తున్నారు. ఏదైతే అందరికీ అర్థమవుతుందో, అందరికీ సాధ్యమవుతుందో అది మాత్రం చెప్పేవాడే పిరమిడ్ మాస్టర్. ఇది వాళ్ళకు కాదు వీళ్ళకి మాత్రమే, వీళ్ళకి కాదు వీళ్ళకి మాత్రమే, ఈ వయసు వాళ్ళకు మాత్రమే, లేదు ఈ కులం వాళ్ళకు మాత్రమే, ఈ మతం వాళ్ళకు మాత్రమే, లేదు ఈ దీక్ష తీసుకున్న వాళ్ళకు మాత్రమే అని ఎవరైతే గోడలు కట్టుకున్నారో పిరమిడ్ మాస్టర్ కాదు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కాదు. ఇది ఒక కార్యదర్శిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యథార్థ సత్యాన్ని 30 సంవత్సరాల నుంచి అతి సన్నిహితంగా గమనిస్తున్న నేను, నా అనుభవంగా నేను చెప్తున్నాను. అనుభవాల కోసం ఎక్కడికైనా వెళ్ళండి, అనుభవాల కోసం ఎన్నైనా చేయండి, అనుభవం పొందిన తర్వాత సత్య మార్గంలోకి రావాలి. దాని పేరే ధ్యాన సాధన, దాని పేరే పిరమిడ్ ధ్యాన కేంద్రం, నో డౌట్. వింత పోకడలకు పోవద్దు, వింత శాస్త్రలకు పోవద్దు. ఇంత గొప్ప ప్రయత్నాన్ని, ఇంత గొప్ప సులభంగా ఉన్నదాన్ని చేయడం మానేసి, చెయ్యలేక, చెయ్యకూడదని అక్కర్లేని ఆర్భాటాలకు, అసత్యాల వైపు, అజ్ఞానం వైపు మరలితే తప్పేమి కాదు. ఆ అనుభవాలన్నీ పొందిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఒక పిరమిడ్ మాస్టర్ మాత్రం పాపాన్ని వదులుతాడు, ధర్మాన్ని చేపడతాడు. ఇది మొట్టమొదటి స్థితి. పాపాన్ని వదలడం అంటే తనకు తెలిసినది సాధన చేయడం మొదలు పెడతాడు. దట్స్ ఆల్. ఎంతైతే అంత. ఇంతే తెలుసు, ఓకే ఇంతే సార్, నాకు థర్డ్ ఐతోనే రావట్లేదు, హాస్టల్ మాస్టర్స్ అదంతా వద్దు, శ్వాస మీద ధ్యాస తెలుసు కదా, ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తారు. పాపాన్ని వదిలేసినట్టే, ధర్మాన్ని చేపట్టినట్టే. ఆ ధర్మం ఆ మార్గంలోకి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, ముళ్ళ మార్గం కావచ్చు, అయినా వెళ్ళాలి. ఒక మిలారాపలాగా అందరూ ఆదరించవచ్చు, అందరూ నిన్ను నిరాకరించవచ్చు. అలా ఏదైతే ఒక మాస్టర్ అవుతాడు. నీ దగ్గర ధనం లేకపోవచ్చు, అప్పటికే నువ్వు అనేక రకాల శారీరక రుగ్మతలు, మానసిక అసమానతలతో నిండి ఉండొచ్చు, అయినా నీకు తెలుసు శ్వాస మీద ధ్యాసే ధ్యానం అని. దాన్ని పట్టుకో, పాపాన్ని వదులుతావు, పాపం కరుగుతుంది, ధర్మం పెరుగుతుంది. ధర్మో రక్షిత రక్షిత. అప్పుడు వాడు అన్ని తెలుసుకోవడానికి అర్హుడు, అన్ని నేర్చుకోవడానికి అర్హుడు. తెలిసింది వదిలేసి తెలియంది నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినవాడు అనర్హుడు. చూడక్కర్లేదు. దశనాదాలలో ఘంటానాద పదంగా చెప్పొచ్చు, ప్రణవనాదంగా చెప్పొచ్చు. దశం నాదములు ఉన్నాయి కదా, దశం నాదముల్లో ఘంటానాదంగా చెప్పొచ్చు, ప్రణవనాదంగా చెప్పొచ్చు. తెలిసినది అభ్యాసం చేయలేని వాడు తెలియని దాన్ని తెలుసుకోవడానికి అర్హుడు కాదు, నేర్చుకోవడానికి అర్హుడు కాదు. నేర్పించబడదు, ఊరికే ముసుగులేసుకొని తిరగాలి. ఎవరు నేర్చుకోగలరు? తెలిసింది అభ్యాసం చేసుకున్నవాడు. వాడు ఏదైనా నేర్చుకోవడానికి. అలాంటి వాళ్ళు వెళ్ళాలి హిమాలయాలకి, అలాంటి వాళ్ళు వెళ్ళాలి షామన్స్ దగ్గరికి, అలాంటి వాళ్ళు వెళ్ళాలి టర్కీ,
అలాంటి వారు వెళ్ళాలి ఈజిప్ట్, అలాంటి వారే వెళ్ళాలి క్రిమ్జన్ సర్కిల్, అలాంటి వారు వెళ్ళాలి మిచ్పెన్కి, మాచు పిచ్చు పిరమిడ్కి, టైగర్ నెస్ట్కి. అలాంటి వారు ఎక్కడైనా తిరగవచ్చు. వాళ్ళు నేర్చుకోవడానికి అర్హులు, సదా ధర్మంలో ఉన్నవారు. వారి ధర్మం వారిని రక్షిస్తుంది. ఇక మూడవది పుణ్యం. ఇది ఎవడు ఇచ్చేది కాదు. ఒక ముంతో 2 ముంతలో పుణ్యం ఇచ్చేది కాదు. బిందో 2 బిందెలు ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఎవరు. నువ్వేమైనా చేసుకో. మూట కట్టుకోవడానికి ఎవరు పుణ్యం మూట కట్టు, ఎవరి మూట వాడే కట్టుకోవాలి, ఎవరి కొంగు వాడే బంగారం చేసుకోవాలి. ఎవరయ్యా పుణ్యమూర్తులు అంటే ఎవరైతే తమకు తెలిసింది ఆచరిస్తూ, తాము ఆచరిస్తూ అందరితోనూ ఆచరింపచేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళు చేసే కార్యక్రమం పేరే పుణ్య కార్యక్రమము, వారి పేరే పుణ్యమూర్తులు. పాపంలో ఉన్నవారు పుణ్యము అన్న వాసనలకు కూడా రాలేదు. పాపం వదిలిన వారు ధర్మంలో నిక్షిప్తమై తద్వారా పుణ్యతీరాలకు చేరుకుంటారు. వాళ్ళే పుణ్యమూర్తులు, పుణ్యకార్యులు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు కదా యోగి వేమన. వీరు అందరూ ఉన్నారు మనుషులే, ప్రయత్నం చేసిన వాళ్ళు అందరూ మనుషులే. బట్ పాపం వదలకపోతే ఆ ప్రయత్నం ఫలించదు. పాపం వదిలి ప్రయత్నం చేస్తే ధర్మం వైపు వెళ్తారు. ధర్మాత్ములు ఒక రోజుకు పుణ్యం వైపు వస్తారు. ఏమిటయ్యా పుణ్యం అంటే తాముగా తెలిసిందే తాము ఆచరిస్తూ తమ చుట్టూ ఉన్న వాళ్ళతోనూ ఆచరింప చేసేవాడే పుణ్యమూర్తి. ఆ కార్యక్రమం పేరే పుణ్య కార్యక్రమం. ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా కోట్లాది మంది పుణ్యమూర్తులు మన కంటి ముందు తిరుగుతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. ఎంత పుణ్యం ఉందో వాళ్ళ దగ్గర, ఎంత పుణ్యమూర్తులో వాళ్ళ దగ్గర. పాపపు రాశి లేదు, పుణ్యపు రాసులు, రాసులు రాసులు రాసులు, పుణ్యపు రాసులు, శక్తి రాసులు, అనుభవ రాసులు వారిని ఆవరించి ఉన్నాయి. ఇదే కదా అన్నమాచార్యుడు చెప్పాడు. పాపాన్ని వదలాలి, ధర్మాన్ని చేపట్టాలి, పుణ్యంలోకి ప్రవేశించాలి. మన పుణ్యాన్ని మనమే సాధించుకోగలుగుతాం. తనకు తెలిసిన తను ఆచరిస్తూ 10 మందితో ఆచరింపచేసేవాడు. ప్రతి ధ్యాన కేంద్రం అదే చేస్తుంది కదా ఈరోజు. ప్రతి పిరమిడ్ మాస్టర్ అదే చేస్తున్నాడు. ఒక శాకాహార ర్యాలీ అంటే ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాము శాకాహారులై అందరినీ శాకాహారులుగా చేస్తున్న ప్రయత్నం పుణ్య కార్యక్రమం. ఈ లోకంలో కాదు 14 లోకాలలో మహాపుణ్య కార్యం ఏదనంటే ఇది. మహాపాపం నుంచి ప్రపంచాన్ని విముక్తి కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. పాపాల తాలూకా విశ్వరూపాలు అనేకం ఉన్నాయి. ఇగో మనం చూస్తున్న రోగాలు, కంటికి రోగాలు, కంటికి కనిపించని రోగాలు, కనిపిస్తున్న రోగాలు, భయపెడుతున్న రోగాలు, భవిష్యత్తు రోగాలు, అన్ని భయాలు. ఈ ప్రళయమంతా ఎందుకు వచ్చి పడింది? మహాపాపాలతో నింపబడినటువంటి ఈ సృష్టిలో, మహాపాప తరంగాలతో ఆవరించబడినటువంటి ఈ సృష్టిలో మహాపుణ్య కార్యక్రమాల ద్వారా మాత్రమే ప్రక్షాళన గావించబడుతుంది. పిఎస్ఎస్ఎం చేస్తున్న, పత్రిజిస్తున్న ఏ మాట, ఏ వాక్కు మామూలుది కాదు. దీని వెనకాతల ఒక ప్రబంధమైన, ప్రచండమైన, ప్రజ్వలితమైనటువంటి ఒక గొప్ప వెలుగు ఉంది, గొప్ప పుణ్యం ఉంది. పిఎస్ఎస్ఎం గొప్ప పుణ్య కార్యక్రమాలకు పుట్టెనిల్లు. పిఎంసి కొన్ని లక్షల మంది పుణ్య మూర్తులను అందరికి అందించడానికి కంకణబద్ధులైంది. యోగమూర్తులు, పుణ్యమూర్తులు, విశ్వగురువులు, దీక్షితులు, దీక్షాపరులు, దక్షతులు ఎంతమంది ఉన్నారో వారందరినీ తీసుకొచ్చి వారిని ఏకీకృతం చేసి వారి బలాన్ని, వారి అనుభవాన్ని, వారి సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడం. బట్ ఎక్కడా మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. తెలిసింది సాధన, తెలిసినది సాధన, తెలిసినది సాధన. తెలుసు అంటే సాధన జోడించండి. తెలుసు అన్న మరుక్షణం, విన్న మరుక్షణం, చదివిన మరుక్షణం, రాసుకున్న మరుక్షణం సాధన జోడించకపోతే అది మన పాలిట అజ్ఞానంగా మారిపోతుంది, మన పాలిట పాపపు రాశిగా మారిపోతుంది. ఇప్పుడు భారతదేశంలో సనాతనమైనటువంటి గొప్ప ఆధ్యాత్మికత, ఇగో ఇందాక చెప్పినటువంటి భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ఇలా అనేక యోగాలకు పుట్టినిళ్ళని చెప్పుకోవాలో వాటిని సాధన చేయకపోవడం వల్ల వాటి ద్వారా సంక్రమించినటువంటి ఈ పాపపు రాశి, ఈ దుఃఖాలని భరించాలో తెలియనటువంటి పరిస్థితి. ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి ఆధ్యాత్మికవాది, ప్రతి సాంగత్యంలో పాల్గొన్నటువంటి ప్రతి మాస్టర్కి
వేల వేల విన్నపాలు. తెలిసినది ఆచరించుదాం, తెలియని వాటిని నేర్చుకుందాం. అది మన ధర్మం. మనం ఆచరిస్తూ అందరితోని ఆచరింపచేస్తూ ఆత్మవిజ్ఞానం వైపు, శాకాహార ప్రపంచం వైపు, అహింసా ప్రపంచం వైపు, ఈ సరికొత్త కృతయుగం వైపు ప్రపంచాన్ని నడిపించడమే మహా పుణ్య కార్యక్రమం. ఈ ఈ ప్రయత్నంలో ఈ రెండు ప్రశ్నలకి ఈరోజు సమాధానాన్ని మిమ్మల్ని అందరినీ సమాధానపరుస్తుంది అని భావిస్తూ, ఇంకా ఇంకా చక్కటి ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా యువతి యువకులందరూ, భావి భారత పౌరులందరూ వీటిని అవగాహన చేసుకునే ఆచరణకు, ధ్యాన సాధనకు ముందుకు రావాలని, భావి భారత పౌరులకు, యువతి యువకులకు ధ్యానం చేయడానికి తల్లిదండ్రులందరూ, మిత్రులందరూ, సమాజం అంతా ఇతోధికంగా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొక చక్కటి ప్రశ్నలతో మళ్ళీ మీ ముందుకు రేపు కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.